తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ఇది నా అంశము, దయ్యాలు దేవుని ఎరిగితే లేక దయ్యాలు దేవుని తెలుసుకుంటే మరి మన సంగతి ఏంటి? నీవు నేను దేవుని ఎరిగి ఉన్నామా లేక దేవుని తెలుసుకున్నామా అంటే మరి మార్కు సువార్త 1వ అధ్యాయంలో 23వ వచనంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఆ రోజున ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు ఏమైనా కేకలు వేస్తున్నాడంటే, నజరేయుడైన యేసు, నాతో నీకేమో పని, నేను నిన్ను తెలుసుకున్నాను, లేదా నీవు నాకు తెలియను, నాతో నీకేమి పని. ఏమని తెలిసాడంట? ఏమని తెలుసు? నీవు దేవుని పరిశుద్ధుడవు అని దయ్యాలు కేకలు వేస్తూ ఉన్నాయి, బిగ్గరగా కేకలు వేస్తుంది. మరి అపవిత్రాత్మ పట్టిన మనుషుడు లేక దయ్యము దేవుణ్ణి ఎంత గొప్పగా ఘనపరుస్తుందో. నజరేయుడైన యేసు, నాతో నీకేమి పని, నీవెవరివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని ఆ దయ్యము లేక అపవిత్రాత్మ పట్టినటువంటి యొక్క మనుషుడు బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. మరి మనుషులుగా మనం దేవుని కనుగొన్నామా? దేవుని తెలుసుకున్నామా? మరి మార్కు సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనంలో సేన అనే పట్టిన దయ్యము లేక అపవిత్రాత్మ పట్టిన మనుషుడు సమాధిలో నుంచి తిరిగి దేవుని దగ్గరకు వచ్చి దూరం నుంచి దేవుని చూస్తూ ఉన్నాడు. చూచి పరిగెత్తుకుని వచ్చి ఏం చేస్తున్నాడంటే నమస్కారం చేస్తూ ఉన్నాడు. అక్కడ సేన అనే పట్టిన దయ్యము దేవుణ్ణి దూరం నుంచి చూసింది, తర్వాత నమస్కారం చేసింది, పరిగెత్తుకుని వచ్చి నమస్కారం చేసింది. అంతేనా? యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, మమ్మల్ని నన్ను బాధించవద్దని దేవుని పేరిట ఆనబెట్టుచున్నాను అని బిగ్గరగా కేకలు వేస్తుంది అన్నమాట. అంటే ఆ దయ్యంలో ఉన్నటువంటి యొక్క ఆ ఉత్సాహము లేదా వాస్తవంగా దేవుని యొక్క బిడ్డల దగ్గరికి అయితే, ఒక పాస్టర్ దగ్గరికి అపవాది పట్టిన మనుషుడు అంత స్వతంత్రంగా రాగలడా అంటే అవి అపవాదులు భయపడుతుంటాయి అన్నమాట. కానీ అపవాది ఏం చేస్తుందంటే దేవుని దగ్గరకు వచ్చింది, దూరం నుంచి చూసింది, పరిగెత్తుకుంటూ వచ్చింది, నమస్కారం చేసింది. ఎంత గొప్ప విషయం చూడండి. అపవిత్రాత్మ ఏంటి, దేవుణ్ణి ఘనపరచడం ఏంటి? సర్వోన్నతుడైన యేసు, నాతో నీకేమి పని, బాధ పెట్టవద్దని చెప్పి ఆ సేన అనే దయ్యము బిగ్గరగా కేకలు వేస్తుందన్నమాట. మరి ఈ రోజున మన పరిస్థితి ఎలాగుంది? మరి ఆ రోజున దయ్యాలు దేవుణ్ణి పొగుడుతూ ఉన్నాయి, ఘనపరుస్తూ ఉన్నాయి. మరి మనం తెలుసుకున్నామా? దేవా, నీవు నాకు తెలుసయ్యా, నేను నిన్ను ఎరిగాను, నీవు నాకు తెలుసు, నువ్వెవరవంటే ప్రభువైన యేసు నీవు, నజరేయుడైన యేసు నీవు, సర్వోన్నతుడైన యేసు నీవు అని మనము దేవుని తెలుసుకున్నామా లేక దేవుని ఎరిగి ఉన్నామా? మనం
ఒకసారి గ్రహించుకోవాలి. మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్రుల్ని, నక్షత్రాలని, సమస్త చరాచర జీవరాశులన్నింటినీ కూడా తన నోటి మాట ద్వారా కలుగును గాక అని చెప్పినప్పుడు సమస్తము కూడా కలిగినవి అన్నమాట. కానీ ప్రతి మనిషిని కూడా దేవుడు తన యొక్క పోలిక చొప్పున, తన యొక్క స్వరూపం చొప్పున ఎంతో ప్రేమించి తన యొక్క స్వహస్తాలతో మనిషిని నేలమంటిని చేసి తనకు జీవాయునిచ్చి, జీవాత్మనిచ్చి మనల్ని ఒక మనిషిగా పుట్టిస్తే మరి మనం దేవునికి మనం ఏం చేస్తున్నాము? మనం దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని గణపరుస్తున్నామా? దేవుని ఆరాధిస్తున్నామా అంటే మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఈ లోకంలో సకల చరాచర జీవరాశులన్నీ కూడాను దేవుణ్ణి వాటి భాషల్లో ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్క కొండ, గుట్ట, మృగములు, పశు పక్షాదులు, సమస్తము కూడా, ద్వీపములు అన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి, ఆరాధన చేస్తూ ఉన్నాయి. కానీ అన్నీ ఇచ్చిన